అమ్మ టెర్రస్ గారిని స్వాగతం అండి. నేను తీసి నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బయట అంతా తెప్పించుకున్నాము, మట్టి అంతా తిరిగేసుకున్నామండి. మా వారి చేత వేపిస్తున్నాను. అంటే ఇంట్లో అందరు కష్టపడితేనే ఏదైనా అయిద్దమ్మా. ఇదంతా మోసేసి మన గార్డెన్లో అంతా సెట్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇంకా ఇంక చాలు. ఎందుకంటే వాటర్ పోసినా దిగిపోయినా మనం మొక్క పెట్టుకున్న సరిపోద్ది. ఇదిగోండి అలా నింపుకుంటున్నామండి. ఇక్కడ బయటలన్నీ తీసుకురా. అలా చూస్తే మబ్బులు వేసి వచ్చి బెదరగొట్టి వచ్చి వర్షం పడతా అన్నట్టుంది. ఫస్ట్ ఒక పారేస్తే ఇప్పుడు అదిగో ప్రతి వాళ్ళకి చెప్తుంటానమ్మా. అది పక్క పోయినా ఏంటి ఇలా వాల్స్ వేసేసి దానిపైన మేము టైల్స్ ముక్కలు పెట్టాము. అప్పుడు కానీ పెట్టామంటే మనకు మట్టి కింద పోదు, అలా వాటర్ మంచిగా పోతే మనకి మొక్క అనేది ఖరాబ్ కాకుండా ఏ రూట్ అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. అందుకని అలా పెట్టుకోవాలి. నేను బిల్డింగ్ పైకి పోయినాక అలా ఎలా సెట్ చేసుకుంటాను మీకు చూపిస్తాను. కొంచెం మళ్ళీ కూర్చుంటుంది, రాళ్ళు ఉంది కదా కూర్చుంటుంది. లేదా కొంచెం ఒక 4 తగ్గిస్తారేంటి? కొంచెం అంతే ఇంకా అంతకనే ఏముంది కానీ కొంచెం దిగిద్ది కదా. అది పత్తి దానికి ఈసారి పెద్ద ఓళ్ళు కాబట్టి 3 ఓళ్ళు వేసాం. ఫస్ట్ పారేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాం. రాళ్ళు పక్క జరిగినాయి అంటే మాత్రం మట్టి వాటర్ పోసినప్పుడు మట్టి కిందకు వచ్చేసింది. నేను పైకి చూపిస్తానండి. తీసేసినాక మన గార్డెన్ పరిస్థితి ఇలా ఉందండి. వాడిపోతే చచ్చిపోతాయి అని తెలీదు. ఇవన్నీ పీకేము ఇలా ఉన్నాయి. కరేపు పచ్చడి కూడా చూడండి ఎలా తీసాము. ఇప్పుడు వాటర్ పోస్తే సెట్ అయిద్దని మట్టి అంతా వేసి నేను చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను వెళ్ళిన తర్వాత. అలానే మట్టి అంతా వేసుకొని చెట్లు కూడా తీసుకొని ఇక్కడ వచ్చాను. నర్సరీకి వచ్చానండి. నేను ఎప్పుడు వచ్చినా కూడా నార్లు ఇక్కడే కొనుక్కుంటాను. కేసరి దగ్గర వచ్చి తీసుకొచ్చుకుంటాను. అందుకని ఇప్పుడు కేసరి వచ్చానండి. ఇక్కడ గులాబీలు తక్కువ ఉంటాయి కానీ నార్లు అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ. అందుకని వచ్చాను. రాగానే ఎంత బాగున్నాయి చూడటానికి. రోజ్మేరీ అయితే ఎక్కడ పెట్టా ఫుల్ ఉందండి. నేను అంతా తీస్తానో లేదో కానీ ఇక్కడ ఎందుకంటే పాములు కూడా తిరుగుతుంటాయి. నాకు అది భయం. నేనే చూసుకుంటూ నడవాలి. ప్రతిసారి ఇక్కడికే వస్తాం కాబట్టి అడుగుదాం. ఇక్కడ నారులు ఉన్నాయండి, టమాటా నారు అన్నీ. గుర్తుందా? 3 సంవత్సరాలు ఇక్కడికే వస్తాను. అదిగో సార్ ఇంతకుముందు ఈ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నాము. మళ్ళీ వచ్చాము నార్ల కోసం. కానీ ప్రతి వాళ్ళు గార్డెన్ వాళ్ళు మాత్రం మాలాగా ఎత్తుక్కుంటూ వస్తారు. మేము మల్కాజ్గిరి నుంచి వస్తున్నాం కాబట్టి. ఇంక నాకు తెలిసి సిటీలో అయితే ఎక్కడ దొరకవమ్మా నార్లు అనేటివి. ఇక్కడైతే టమాటా నారు, వంగ నారు, బెండ అన్నీ ఉంటాయి నాకు తెలిసి. నేను చూపిస్తాను లోపల కూడా. చామంతి బంతి నేను తీసుకెళ్ళాను. పోయిన కూడా తీసుకెళ్ళాను. అక్కడ చామంతి బంతి కూడా నేను ఒకసారి చూద్దాము అలా తీసుకుందామండి. మల్బేరీ ఉంది, మామిడి అట్లా అంటే నీట్గా అయితే బేర్చుండ్రండి. ఎందుకంటే ఇదేం చాలా పెద్దది. జింతా తిల్స్మా అని చెట్లు అంటారు, జామాలు అంటారు, జింతా తిల్స్మా అంటారు. అవి కూడా అమ్ముతారేమో. అసలు ఏముంటాయోనండి ఇక్కడ చూడండి. అంటే అదేమో కొంచెం అయితే అంటే గార్డెన్ బాగా మెయింటైన్ నీట్గా పెడతారు. కానీ ఇది 2 ఎకరాల్లో ఉంటుంది. నాకు ఇక్కడ నడవటమే చాలా టాస్క్ లాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ భయం కాబట్టి నాకు చూసుకోకపోతే పోయినసారి నాగబాబుని చూశానండి ఇక్కడ. నేను పోయిన నీరు వచ్చినప్పుడే. అసలు పువ్వులు చాలా రకాలు ఉంటాయి కానీ గులాబీలు నాకు ఎందుకో తక్కువ ఉంటాయి. నార్లు మాత్రం ఎక్కువ ఉంటాయండి. ఇవి అంటారు కదా షాంపూ వస్తుంది చెట్లు అని చూపిస్తుంది. ఇదేనేమో ఏదో షాంపూ వచ్చిందని చూపిస్తుంటారు ఈ మధ్య. ఇది వస్తే షాంపూ లాగా వస్తుంది, నురుగులాగా అని అదేనేమోనండి. నాకైతే తెలియదు. మీకైతే తెలిస్తే మాత్రం పెట్టండి కామెంట్స్లో. లోపలికి మాత్రం ధైర్యంగా పోవాలంటే మాత్రం భయం. ఇక్కడ చూడ మందారాలు ఎన్ని ఉన్నాయో. ఇవి కూడా ఈ ఒక మందారాలా మనం ఇవి ఏదో ఆరెంజ్ కలర్లో ఉంది, బాగుందా చూద్దామా.
తీసి పక్కన పెట్టు. పేపర్ లాగా అన్నట్టు ఉంటుంది. అంటే దేవుడికి కదా మన గార్డెన్లో కూడా ఏదో షో చెట్లు లాగా. అంటే నాకు ఎక్కువ మందారాలు నచ్చాయి. మామిడి చెట్లు చూడండి ఉన్నాయో. ఇది బయటికి పంపిస్తానండి. నేను చూపించేది ఆ చెట్టు బీకి బయట పెట్టొచ్చాను. అది మళ్ళీ ఈడ తీసుకుని కూడా మర్చిపోయొచ్చాను. అంటే మన ఫ్లాట్లోనే ఏదో ఇక్కడ పెడుతున్నారు అనమాట. తీసుకెళ్ళి పెట్టండి. పోయినసారి ఇక్కడే ఈ తడికి కాడి నుంచి ఇట్లా పాము చూసింది. ఈ చెట్లు చూడండి, ఇవి చాలా రేటు ఉంటాయండి. చెట్టు లేపేసి ఇస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. నేను అప్పట్లో విన్నా ఈ చెట్టు ఒక్కోటి 20,000 అట్లా ఉంటుంది అనేది మాట విన్నా నేను ఊళ్ళో. చూసుకోండి ఇక్కడ అంత. అదిగండి అక్కడ దూరంగా గ్రీన్ నెట్ కనుకుందా, అక్కడ దాకా అన్నీ మామిడి చెట్లు పెద్ద పెద్దవి. అవేం చిన్న చిన్నవి ఏం కాదు, అన్నీ పెద్ద మామిడి చెట్లు ఉంటాయి. అలానే ఇగో ఇటు ఈ ఒక రకమైనవి. అదే చదువుతుందండి, చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇది చామంతులండి. మునగుంది ఏంటి కొన్ని నార్లు మనకు అర్థంగా వంగనారేమో. ఇది కదా, ఇది ఒక వంగ. అదే అన్నీ చెప్పలేము కానీ నార్లు మాత్రం అటు కూడా ఉన్నాయి. అక్కడ కూడా పెద్ద నారు ఉంది అటు కూడా. ఇది బొప్పాయి. ఇదేంటిది క్యాబేజీదా అదేంటి వాళ్ళు నీళ్ళు కొడుతున్నారు. దొండ తీగలు. ఇది క్యాప్సికం. ఇక్కడ చూస్తే పొడవ చూసి క్యాప్సికం అండి. నారు చిన్న నారు పెట్టుంటుంది. ఆ చివర ఈ చివర పెట్టుంటుంది. ఈ రెండు క్యాప్సికం అన్నమాట. అవి దొండ తీగలు కూడా. అటు చూడు చామంతి నారు. అది టమాటా నార ఎక్కడ ఉన్నాయి? అక్కడ మొదట్లోనా? అక్కడ లేవు. అవునా? నారు లోపలికి వెళ్ళి చూడమ్మా అన్నాడు. అంటే చూడమ్మంటే ఇంకా ఉన్నాయి. ఏమైనా కావాలి? బంతి కావాలి. ఇవేనా బంతి? ఇంకా అవే. ఏం బంతి అమ్మ ఇదే? వస్తాను. వంగనారు ఇది చిన్నగా ఉందిగా. వంగనారు ఇదేనా చిన్నగా ఉంది? అది పొడి నాటి అంటే ఇంకొక వంగనారు కూడా ఉందా? ఎటు ఆ చివరికి ఉందా? ఇది క్యాప్సికం. ఇది ఇక్కడ కూడా ఉంది. తీసేసారు. అదేంటిదో అది టమాటా. ఇది చూసుకోండి. వాళ్ళకి ఏం పాపం బిజీగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ చూస్తే పొట్లకాయ. మనం నార్లు చూసుకోవటం. ఇంకా ఇదిగో బంతి కూడా అన్నీ పోసండి. అది ఎత్తుక్కోండి అని అంటున్నారు. ఇక్కడ కూడా బంతి ఉందమ్మా. అక్కడ కూడా ఏ బంతి చూడాలి. ఎల్లో మనకు అర్థం కానీ అక్కడ ఫోటోలు లాగా పెట్టుంటారండి. అందుకు మనం అది ఎక్కువ రాదు కదా. వర్షాలు పడుతుంటే వాళ్ళు కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు. చూడండి ఇది అదే నల్ల వంకాయ అండి. ఇది గుత్తి వంకాయ చేస్తాం కదా, ఆ వంకాయ ఇది. ఇదిగోండి లోపల. ఇక్కడ ఏం నార్లు ఉన్నాయి అసలు పెద్దవి అంటే? ఇవ్వనండి. అప్పుడు మిరపనారు వేసాను. ఎలా బిగుతున్నాను చూడు. చెయ్యతో బాగా నొప్పి పుడుతుంది పీకాలంటే. ఇవన్నీ అమ్మ నారు కూడా తలలు దుంచిన పక్క నుంచి ఎట్లా వచ్చింది చూడు. బలంగా అనిపించి చెట్టు కూడా. ఇప్పుడు పెద్దగా ఉన్నాయి, తీసుకెళ్తాను. ఇవాళ అంతా చేతిలో నొప్పులు పడుతున్నాయి. సో చూడండి, నర్సరీకి వెళ్ళాను. మిరపనారు మనకుందని చెప్పి అది తీసుకొచ్చుకోకుండా పరవ నార్లని తెచ్చుకున్నాను. ఇంకా అవన్నీ ఏం చేస్తావు? ఇవన్నీ ఎవరికో అడుగుతున్నారు. అయ్యో 10 ఇంకొక 5 తీస్తాను. 15 తీసుకెళ్తాను. ఇవి చాలామంది అడుగుతున్నారండి. వాళ్ళకి ఇద్దాము అనుకున్నాను. అంతా కూడా ఏం చేసుకుంటాము, ఎవరికొకరికి ఇచ్చామనుకో వాళ్ళు కూడా వేసుకుంటారు కదా అన్నట్టు చూస్తున్నాను. నాకు ఇది సరిపోద్ది. ఒక్కోదానికి 4 మిరప చెట్లు పెడదాము. ఒక 4 కుండీలకి అట్లా 5 కుండీలకి చూద్దాం ఎలా ఉందో చూడు. ఎంత బలంగా వచ్చిందనండి. ఇప్పుడు కేసరిలో వచ్చాయి కదండి. కేసరి మాకు దగ్గర 25 కిలోమీటర్లు ఉంటుంది. మేము ఉండేది మల్కాజ్గిరి దగ్గర. చాలాసార్లు అని ఉన్నాను ఈడలో కూడా.
ఈ బంతి అయితే 10 రూపాయలకి 3 ఇచ్చారండి. నేను ఒక 20 తీసుకున్నాను. శామంతి కూడా అంతే, 10కి 3, ఈ 40 రూపాయలు తీసుకున్నాను అనమాట. అంటే 3 రకాలు 4 రకాలని ఇచ్చాడు, అందుకని ఈ ఒక 40 రూపాయలు తీసుకున్నాను. అక్కడైతే నేను సగం అక్కడికి వెళ్ళిందమ్మా, ఇట్లా నార్లు ఎక్కువ అమ్ముతారు. ఆ నార్ల గురించి అని ఇది ఏంటంటే మొక్క రూపాయి అండి మనకి. టమాటా నారు మొక్క రూపాయి పడుద్ది, అలానే మిరప కూడా రూపాయి ఉంటుంది. బంతి నారు మాత్రం ఎక్కువ అండి. కూరగాయల మొక్కలు మళ్ళీ వంగనారు తెచ్చాను, ఇది కూడా రూపాయి కోటి. ఇది 2 రకాలు తెచ్చానండి. మరీ చూడండి, మన ఇంట్లో ఉన్న వంగనారు నేను 2 రోజులు కొద్దిగా అసలు చేశాను కదా, మనం చనిపోయింది, ఉండింది, చాలా నారు ఉండింది. సేమ్ అదేనండి, పొడవ వంకాయలు ఏమంటారంటే పెన్నాడ వంకాయలు అంటారు కదా, అవి ఈ పెన్నాడ వంకాయలు. ఈ కొన్ని అది ఒక 10 రూపాయలకి అయినా చిన్నగా ఉన్నాయండి. ఎవరన్నా పోయే వాళ్ళు ఉంటే మాత్రం ఇంకొంచెం ఒక 15 రోజులు ఆగిపోయారంటే మాత్రం అన్నీ ఇప్పుడు నార్లు అలుగుతున్నారు బాగా. మనకు 15 రోజులు ఆగిపోతే మనకు మంచిగా దొరుకుతుందండి. తీసుకొచ్చుకోండి. నేను తీసుకొచ్చుకున్న మొలకతి ఇదేమో మనదేం బలంగా వచ్చింది. అలాగే చామంతి, వంగ, టమాటా. అంటే వంగలో 2 రకాలు తెచ్చాను, చామంతిలో 3 రకాలు తెచ్చాను. అలానే ఈగండి, నేను తెచ్చిన మందారాలు, ఇవి కూడా మనం గార్డెన్లో పెట్టేసుకుందాము. ఇవన్నీ కాకరకాయ, పొట్లకాయ, బీరకాయ అన్నీ ఉన్నాయండి. నేను నానేసాను, ఉదయం నానేసాను, ఇప్పుడు పెట్టుకున్నాను. అంటే రాంతే తొందరగా వస్తుంది. అంటే వారంలో వచ్చే 8 రోజులు వచ్చే మొలక 6 రోజుల్లో వచ్చేస్తుంది అన్నట్టు నానబెట్టానండి. ఎక్కడికి పోయిన తర్వాత తీసి పెట్టేసుకున్నాము అని ప్లేట్లు వేసి చూపిస్తున్నా చూడండి. అన్ని రకాలు ఉన్నాయండి. ఇది ఏంటంటే పొట్ల, ఈ నేతి బీరలో 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. అంటే తెల్లగా వస్తుంది ఒకటి గ్రీన్ కలర్లో వస్తుందమ్మా, అందుకు 2 ఉన్నాయి. అందుకని నానేసాం. బెండిత్తున కూడా నేను ఫస్ట్ టైం నానేసానండి. అందరూ ఎవరు బయట నానేస్తే తొందరగా వస్తుంది అంటున్నారు కదా. ఇక తమ్మే కూడా వేసాను, చూద్దాం ఎలా ఉంటుందో. తొందరగా వస్తే మాత్రం చెప్తానండి. నేనైతే ఫస్ట్ టైం వేసాను, అందరూ వేయండి అంటున్నారు కాబట్టి వేసాను. పైకి వెళ్ళి పెట్టుకున్నాం, మన గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను.